అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా అయితే ఈరోజే చూశాను. ఈ సినిమా ఎలా ఉందంటే ఓకే, బాగానే ఉంది. 100 రోజు ప్రేమ కథ సినిమా కన్నా ఈ సినిమా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ సినిమాని నిలబెట్టిందంటే ముగ్గురు గెటప్ సీను, సత్య, చాయ్ బిస్కెట్, రవితేజ వీళ్ళు ముగ్గురే సినిమాని నిలబెట్టారు. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీగా ఉంటుందో అంత కామెడీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. దానికి కారణం వీళ్ళ ముగ్గురే. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి సినిమా అనేది డల్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వీళ్ళ కామెడీ ఉంటుంది. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓకేగా ఉంది తప్ప అంత గ్రేట్గా అయితే లేదు. వీక్ అయిపోయింది. క్లైమాక్స్ అయితే వరస్ట్. ఆ క్లైమాక్స్కి మనం సాటిస్ఫాక్షన్ అవ్వము. అది లాజిక్ లేని క్లైమాక్స్. అది క్లైమాక్స్ పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ అయితే దండం పెట్టచ్చు. సాంగ్స్ అస్సలు బాగాలేదు. ఇంకా ప్రదీప్ మాచిరాజు యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలంటే ఓకే అంత గొప్పగా ఏం చేయలేదు. పక్కన గెటప్ సీన్ని, ఇంకా సత్యాని, రవితేజని వీళ్ళ ముగ్గురు వాడుకొని ఏదోలాగా సినిమాని గడిపేశాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ సీను, ఇంకా చాయ్ బిస్కెట్, రవితేజ వీళ్ళ 5 లేకపోతే సినిమా అస్సలు చూసేవాళ్ళమే కాదు. క్లైమాక్స్ అయితే వరస్ట్. ఆ క్లైమాక్స్కి మనం సాటిస్ఫాక్షన్ అవ్వము. అది లాజిక్ లేని క్లైమాక్స్. అది క్లైమాక్స్ పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ అయితే దండం పెట్టచ్చు. సాంగ్స్ అస్సలు బాగాలేదు. ఇంకా బీజిఎం ఓకే తప్ప పెద్ద ఏమీ లేదు. దీపికా పిల్లి తను కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో తన లుక్ ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. ఆ లొకేషన్స్ని చాలా బాగా చూపించాడు కెమెరామ్యాను. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే డెఫినెట్గా ఒకసారి వాచ్ చేయొచ్చు. క్లైమాక్స్ని పక్కన పెడితే సినిమా బాగుందనే చెప్తాను. ఇంకా నా రేటింగ్ అయితే 2/5.